తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మరొకమారు చిన్ని కృష్ణ గారి అంతరంగ ఆవిష్కారానికి మనం మరొకసారి వారి నివాసానికి విచ్చేయడం జరిగింది. నమస్కారం చిన్ని కృష్ణ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఆంధ్రప్రదేశ్ని ఇంద్రప్రదేశ్గా మార్చేశారు మీరు. అసలు అప్పటి వరకు తెలుగు తెర మీద కాశీ మహాపుణ్యక్షేత్రాన్ని ఎవరూ కూడా ఆవిష్కరించలేదు. దానిని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని తండోపతండాలుగా థియేటర్లకు రప్పించి థియేటర్లని కాశీ పుణ్యక్షేత్రంగా మార్చేసినటువంటి ఘనత మీకే దక్కింది. అసలు ఇంద్ర అవకాశం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? ఇంద్ర నాకు నరసింహనాయుడు రిలీజ్ అయిన తర్వాత అశ్విని దత్ గారు మా ఇంటికి వచ్చి, నువ్వేనా అబ్బాయి రాసింది అని చెప్పినాడు అన్నమాట. నాకు ఇప్పుడు 26 years అంతే ఏజ్. 26 సంవత్సరాల వయసులో మీరు బ్రాహ్మణ అన్నాడు నన్ను ఆయన. దత్తు గారి మెంటాలిటీ చాలా మంచి మనస్తత్వం కదా అయింది, తెలుసు కదా. కాదండి అన్నాను అనమాట. ఏంటి ఇంటి పేరు ఏంటి అన్నాడు. ఏంటంటే మా ఇంటి పేరు ఆకుల అని చెప్పాను అనమాట. ఆకుల ఓకే అని చెప్పని ఆయన జాగ్రత్తగా నన్ను సర్ది, చిరంజీవి గారికి ఇంతకుముందు నేను నా ఫస్ట్ సినిమా తెలుసా మీకు? చిరంజీవి గారితో ఏంటని అడిగాడు నన్ను. అసలు మా ఇంట్లో కాదు, మా వీధిలో కాదు, మా ప్రాంతంలో కాదు, చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన అభిమానుల్లో చాలామంది చిరంజీవి గారి అభిమానులే. అవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. అవును, ముఖ్యంగా దళితులు, ముస్లిమ్స్, ప్రతి ఒక్కడి ఇంట్లో కూడా చిరంజీవి గారి ఫోటో బ్రాహ్మిన్స్ 90%. అసలు రామారావు గారిది, తర్వాత ఇమీడియట్గా చిరంజీవి గారిది అన్నంత. ముఖ్యంగా కింద ఉన్నటువంటి అట్టడుగు సామాజిక వర్గాల్లో ఎక్కువ అనమాట. ప్రతి పుస్తకాల మీద, వాటి మీద, వీటి మీద కూడా అసలు అట్టలు వేసుకోవటం, రూముల్లో వేసుకోవటం, బ్యాచులర్ రూముల్లో వేసుకోవడం. అక్కడ నుంచి పెరిగి వచ్చినటువంటి నాకు దత్తు గారు ఏం చెప్తారంటే, అయ్యా నేను తీసిన సినిమాలు ఏంటో తెలుసు అంటారు. డైలాగ్ టు డైలాగ్ అప్పచెప్పగలం మనం. ఓకే, జగదేక్ వీడు అతిలోక సుందరి చూడాలని ఉంది. ఓకే, ఇంకేమైనా చేశారు? చిరంజీవి గారితో చేశారు ఆయన. మూడో సినిమా హ్యాట్రిక్. అది చాలా టెన్షన్ ఉంటుంది నీకు, అది ఉంటుంది ఇది ఉంటుందని కొంచెం ఇదిగా చెప్పారనమాట. నేను చాలా కూల్గా ఉన్నాను. బట్ లోపల మాత్రం నాకు నిజం చెప్తున్నాను శ్రీకాంత్ గారు, ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకే తెలియట్లేదు. ఎంతమంది అభిమానులు, ఎంత పెద్ద సముద్రం, ఎంత పెద్ద ఉప్పెన, ఎంత పెద్ద సునామీ ఆయనంటే అసలు ఎలా మొదలు పెట్టాలి కదా, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది. మళ్ళీ దైవము, సనాతన ధర్మం అన్నీ నాకు సాక్షాత్తు ఆ పరమశివుడు. ఈ భూమండలం మొత్తం సర్వనాశనం అయిపోయినా కూడా సర్వనాశనము కానీ ఏకైక యాన్షియంట్ సిటీ ఏదైనా ఉందంటే కాశీ. త్రిశూలం మీద నిలబడ్డటువంటి ఆ కాశీ సాక్షాత్తు శివుడు కాలు పెట్టినటువంటి ప్లేస్ అని శివశంకర వరప్రసాదులో ఆ శివయ్యనే తన తల్లిదండ్రుల ద్వారా నామకరణం చేయించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ శివయ్య కాశీ విశ్వనాథుడికి లింక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను నేను, అంతే. దట్స్ ఆల్. ఆ బ్యాక్డ్రాప్. ఎందుకంటే నేను చిన్నప్పుడే మా అమ్మ, నా తల్లి కాశీలో ఉన్నటువంటి ప్రతి ఘాటు చూపించి వివరంగా కథలుగా చెప్పింది. 9 రాత్రులు ఉన్నాను అంతకుముందే కాశీ, మా అమ్మగారితో పాటు. సో అవన్నీ కూడా యావత్ ప్రపంచానికి, ప్రేక్షకుడికి చిరంజీవి గారి కథలో చెప్పాలి అన్నది నాకు బ్యాక్డ్రాప్ ఆలోచన, డిస్కషన్ లేదు, పడిపోయింది అనమాట. సో అట్లా కాశీ విశ్వనాథుడి బ్యాక్డ్రాప్, వారణాసి బ్యాక్డ్రాప్ తీసుకుని. మొదట కాశీ నేపథ్యం కాదని విన్నాను, నాకు బాగా గుర్తుంది. ఆ సమయంలో అంటే ఉన్నది కానీ చెప్పలా, నేను చెప్పలా. మీరు చెప్పలేదు వాళ్ళతో? నేను చెప్పలా. నా మనసులో ఉన్నది చెప్పాను, రాశాను. నేను అడిగాను మళ్ళీ, ఇట్లా మార్చుకుంటానండి అని అడిగాను, భయం. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు కదా చిరంజీవి గారు, అశ్విని దత్ గారు, బి గోపాల్ గారు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద లెజెండర్స్, పిల్లర్స్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ ముందు నా కోరికలు, నేను ఇట్లా అనుకుంటున్నాను, నా బ్యాక్డ్రాప్ మార్చాల్సి వస్తుంది, నేను ఇంత దూరం వెళ్తాను, మళ్ళీ డిస్కషన్ కంటే ఖర్చు కదా,
ఇప్పుడు ట్రైన్ టికెట్లో లేకపోతే ఇంతో టీము నా అసిస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు అందరం కలిసి వెళ్ళాలని చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. ఈ ఎక్స్పెండిచర్ని కూడా చిరంజీవి గారు ఇదని పంపించమని చెప్పారు. పంపించమన్నారు. వెళ్ళాను. మీరు కాశీకి వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? నిత్యం గంగా నదిలో స్నానం చేస్తూ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ గంగా జలం తీసుకొని కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసి వృక్షాలో మళ్ళీ హోటల్కి వచ్చి కూర్చొని రాసిన కథ. దాదాపు ఉన్నాను, మోర్ దెన్ 1 month ఉన్నాను. ఉండి రాసుకుని వచ్చి వినిపించాను. వినిపించిన తర్వాత చిరంజీవి గారి అనుభూతి ఏంటి? చిరంజీవి గారి అనుభూతి ఏంటంటే, ఇక్కడ ఒక నగ్న సత్యం ఒకటి చెప్పాలి. తప్పకుండా. నగ్న సత్యం ఏంటంటే, అశ్విని దత్ గారు కథ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ బి గోపాల్ గారి ఇంట్లో అశ్విని దత్ గారు, బి గోపాల్ గారు విన్నారు. వాళ్ళకి నచ్చలేదు. అసలు నచ్చల కొంచెం కాదు, అసలు నచ్చల. దత్తు గారు అన్న మాట చెప్తారు. ఏంటయ్యా గోపాల్, బీహార్లో వరదలు, కరువు వచ్చింది, కాటకాలు ఉన్నాయి, దరిద్రం, రాయలసీమ అంతా ఇదే. చిరంజీవి గారయ్యా, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంకోసారి చూపించండి. అమెరికా నుంచి రాయలసీమకి చిరంజీవి గారు వచ్చేసారు. రష్యా నుంచి, లండన్ నుంచో శ్రీదేవి వచ్చేసింది రాయలసీమకి. వీళ్ళిద్దరూ కలిసి అన్నట్టు నాకు ఇంకొకడు వచ్చి నేను అనుకున్నటువంటి కాన్సెప్ట్లో, నేను అనుకున్నటువంటి సిద్ధాంతంలో, నేను నేర్చుకున్నటువంటి విద్యలో నేను కృషి చేసి కొన్ని సంవత్సరాలు యాగాలు యజ్ఞాలు చేసి నా వంట పట్టించుకున్నటువంటి సోల్ ఆవిష్కరణ కానీ, కథా వస్తువు కానీ, స్క్రీన్ ప్లే కానీ, హిడెన్ పాయింట్ కానీ, జడ్జిమెంట్ కానీ, క్లైమాక్స్ కానీ ఎవరు ఇంటర్ఫియర్ అయినా నాకు నచ్చదు శ్రీకాంత్ గారు. అట్లాంటిది కథ మొత్తం చేసిన తర్వాత ఇట్లా అంటే, నేను తీరా బండి పడయప్పలో రాశాను అనమాట. డైలాగ్ రాశాను, ఎడ్రా బండి అని తీరా చిట్టే బ్యాగ్ అని చెన్నైకి బయలుదేరి వెళ్ళిపోతున్నాను అంతే. ఎందుకంటే తీయబోయే దర్శకుడికి నచ్చలేదు, తీయబోయే నిర్మాతకు నచ్చలేదు, ఇంకా మళ్ళీ చిరంజీవి గారికి చెప్తే ఆయనకు కూడా నచ్చదేమో కదా అని కదా. ఎందుకంటే వాళ్ళు ఆయనతో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు కదా. అందుకోసం అని చెప్పని నేను వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ మీద, చివరి ప్లాట్ఫామ్ మీద, సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి పెట్టుకొని, ఏంటి అప్పుడు కొంచెం ఎమోషనల్ ఉండి సిగరెట్ కూడా వెలిగించారు ప్లాట్ఫామ్ మీద. తాగుతా కూర్చున్న వెయిటింగ్ ఫర్ ట్రైన్ అనమాట. చెన్నై. పరచూరు గోపాలకృష్ణ గారు, చిన్ని కృష్ణ నా మాట విను, వెళ్ళొద్దు, చిరంజీవి గారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. సార్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాట విను. రేపు పొద్దున చిరంజీవి గారికి టైం తీసుకున్నారు 10 గంటలకి. 10 గంటల నుంచి 12 గంటల లోపల కథ చెప్పేసాయి. ఆయన నచ్చలేదంటే రేపు సాయంత్రం ఇదే ట్రైన్కి నువ్వు వెళ్ళిపోదు. కానీ నా మాట విను. 10 సంవత్సరాలు అయింది మేము చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసి. వాళ్ళు పరచూరు బ్రదర్స్ అండ్ చిరంజీవి గారికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ 10 years, 1 decade అప్పటికి ఇందిరాకి. మరి వాళ్ళు ఏం చేశారో ముందు నాకు తెలియదు, అదంతా నాకు పెద్ద నేను అంత ఐ ఫాలో అయ్యేవాడిని కాదు కదా. చెప్పారనమాట నా కోసం. ఎందుకంటే నా నరసింహనాయుడికి ఒక్క 1 minute కథ విని ఓకే చేసినటువంటి నా అన్నగారు గోపాలకృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తే ఆగి, మా ఇంట్లో ఉండు, నువ్వు హోటల్ రూమ్లో కూడా వద్దు, ఎక్కడ వద్దు, గెస్ట్ హౌస్లో వద్దు, ఎక్కడ వద్దు, మా ఇంట్లో ఉండు, నేనే తీసుకెళ్తాను అని నేనే తీసుకెళ్తాను చిరంజీవి గారి దగ్గరికి. అంటే నేను చెప్పాను, దత్తు గారు వస్తే నేను రాను సార్ అని చెప్పాను. నేను ఇట్లాగే చెప్పాను. అంటే నాది చైల్డిష్ మెంటాలిటీ అనుకోవాలా, లేకపోతే నచ్చలేదంటే ఎమోషన్గా ఫీల్ అవుతారు అనుకోవాలా. నేను నమ్మినటువంటి ఆ కాశీ విశ్వనాథుడు నాకు అన్యాయం చేయడనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వాలా. నాకు ఇంటర్ఫీరెన్స్ ఉంటే, ఇప్పుడు ఫుల్గా నాలెడ్జ్ ఉంటే ఓకే, ఫుల్గా నాలెడ్జ్ ఉండాలి, డిస్కస్ చేయాలంటే టోటల్గా తెలిసి ఉండాలి. కాన్ఫ్లిక్టు, జడ్జిమెంటు, సోలు, హిడెన్ పాయింటు ఏంటి, వాట్ ఈస్ ద రన్, స్క్రీన్ ప్లే, హీటు, మన స్కేల్ అండ్ లేయర్స్, ఇంత నాలెడ్జ్ ఉంటే. బట్ నేను కూడా చేతులు కట్టుకొని వింటాను. దాన్ని మాట్లాడి అమెరికా నుంచి శ్రీదేవి రావాలి ఇట్లా మాట్లాడితే నేను హట్ అయిపోయాను అనమాట. సో అందుకని ఆయన కండిషన్ పెట్టా, దత్తు గారు రాకూడదని.
చెప్పాను, నేను నిజంగా చెప్తున్నాను, విశ్వనాథ్ మీద ఒట్టుగా చెప్తున్నాను. ఈ నిజం కూడా నేను మీకే చెప్తున్నాను, ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అవును, నిజం ఎప్పుడు ఈ యొక్క ప్రకృతికి చాలా అవసరం 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 కూడా. అట్లాంటి నేను రాత్రంతా నిద్రపోలేదు. గోపాలకృష్ణ గారి ఇంట్లోనే పడుకున్నాను నేను. పొద్దున్నే అయింది, నేను వస్తున్నారా చిరంజీవి గారి ఇంటికని ఆయన కూడా వచ్చాడు. నేను ఆయన వస్తే రానని చెప్పాను కదండి అన్న. దత్తు గారు వస్తేనా? వచ్చాడు, అక్కడికి వచ్చాడు. నేను రానని చెప్పాను. దత్తు నువ్వు వెళ్ళిపో, నీకు ఎందుకు, నేను కథ చెప్పించుకొని నేను తీసుకొస్తాను. ఇప్పుడు మాలాగా అనుకుంటున్నావా దత్తు అతను అన్నాడు గోపాలకృష్ణ గారు అస్సలు సూపర్ అన్నయ్య. ఏం చేశాడంటే తన కారులో ఎక్కించుకొని చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళి అన్నయ్య వచ్చారు, కూర్చుంటే చిరంజీవి గారు పచ్చి మాంసపు, ఇదే మాట అన్నాడు గోపాలకృష్ణ గారు, పచ్చి మాంసపు ముద్ద తీసుకొచ్చాం. ఏంటి, ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఈ అబ్బాయి నరసింహనాయుడు రాశాడు. పరిచేసి నమస్కారం అండి, కాళ్ళకి నమస్కరించి ఎదురుగా కూర్చున్నాం. 2 చైర్స్ కూర్చో అన్నాడు అని స్టార్ట్ చేసే ముందు అన్నయ్యకు చూసా. మర్చిపోయాను చిరంజీవి గారు, బాస బట్టలు వేసుకొని కథ చెప్పడం అలవాటు తనకి, వేసుకోవచ్చా అని ముందుగానే చెప్పమన్నాడు. మీకు బాస బట్టలు వేసుకుంటే బాగా చెప్తానే, రాసుకోవడం బాస బట్టలతో రాసుకుంటాను నేను, చిన్నప్పటి నుంచి అలవాటు, గురుకుల నుంచి. పర్లేదు వేసుకోమని చెప్పాడు అన్నాడు. బాస బట్టలు వేసుకొని స్టార్ట్ చేశా కథ చెప్పడం. స్టార్ట్ చేసి కథ వెళ్తుంది, చైల్డ్ ఎపిసోడ్ వెళ్తుంది. ఎవర్రా ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక మగదిక్కు కూడా లేరంటరా, ఎరా బుచ్చిరెడ్డి, ఎరా రంగారెడ్డి, ఎరా ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఎవడూ లేడేంటరా అంటే, స్కూల్కి వెళ్ళబోయే ఓ చిన్న కుర్రోడు నేనున్నానే నాయనమ్మ అని పుస్తకాలన్నీ ఇసిరేస్తే ఆ పుస్తకాలన్నీ గాల్లో ఉండి వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. ఇక్కడ టైటిల్ చేస్తామండి అని చెప్పాను అనమాట. అప్పుడు దాకా చిరంజీవి గారు అట్లా రిలాక్స్గా వింటాడు, వెనకాల ఉండి ఒకసారి ముందుకు వచ్చాడు, అలా అటెన్షన్ విత్డ్రా చేశాడు. అక్కడి నుంచి 1.5 hours టోటల్ కథ నేరేట్ చేశాను. తిరిగిపోయింది గోపాలకృష్ణ గారు. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. హీ ఈజ్ ద పర్సన్, హీ నోస్ ద సోల్ ఆఫ్ ది ఫిలిం. మిస్టర్ చిరంజీవి గారు, హీ నోస్ ద హిడెన్ పాయింట్ ఆఫ్ ది స్క్రిప్ట్, హీ నోస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ది స్క్రిప్ట్, హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ది సాక్రిఫైసింగ్, హీ నోస్ ద pain of the Rayalaseema territory people without water. He knows the value of the backdrop, songs, situations, and the end part of the movie also. He is the person. Hats off to megastar Chiranjeevi garu. Legacy? దత్ ఎక్కడ అన్నాడు. పక్క రూమ్లో ఉన్నారు వీళ్ళంతా వచ్చి, గోపాల్ గారు దత్ గారు వచ్చారు, లోపలికి వచ్చారు. గోపాలకృష్ణ గారు లేచి, గోపాలకృష్ణ గారు అసలు మామూలుగా అసలు ఎర్రశాలు ఇటు తిప్పి మళ్ళీ ఇట్లా అని ఇటేసి ఇట్లా వచ్చి నిలబడగానే చిరంజీవి గారు లేచారు. నేను వచ్చి ఇట్లా చేతులు కట్టుకుంటే, దత్ గారు మీకే కాదండి, డిస్ట్రిబ్యూటర్లకే కాదండి, సైకిల్ స్టాండ్ వాడికి కూడా డబ్బులు వచ్చేస్తాయి సార్ అన్నారు అని దగ్గరకు తీసుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టాడు చిరంజీవి గారు. ఆ ముద్దే కొన్ని లక్షల శక్తిగా ఇప్పటికీ నా మనస్సులో మొత్తం అదే ఉంది, నా మనస్సు నిండా అదే ఉందన్నమాట. అంతే, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడని కూడా ఎదురు చూస్తుంది ఈ చిన్ని కృష్ణ. దట్స్ ఆల్. ప్రారంభమైన తర్వాత అసలు ఇంద్ర డ్రైవ్ ఎలా సాగింది చిన్ని కృష్ణ గారు? ఎందుకంటే ఆ టైంలో మీరు కాశీ షెడ్యూల్ అంతా ఫినిష్ చేసుకుని ఇక్కడికి వచ్చి మ్యాచింగ్ షాట్స్ 7 acresలో చేస్తున్నారు, అన్నపూర్ణ 7 acresలో. నేను అప్పుడప్పుడు 7 acresకి వచ్చేవాడిని అక్కడికి. ఆ కాశీ షెడ్యూల్ అంతా చేసుకుని వచ్చారు. ఆ డ్రైవ్ అంటే జర్నీ చేస్తున్నప్పుడు వన్స్ స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత కొన్ని అపశృతులు దొరుకుతూ ఉంటాయి, కొన్ని నచ్చిన విషయాలు ఉంటాయి, నచ్చని విషయాలు ఉంటాయి. దీన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? మీరు ఈ భారతదేశం మొత్తంలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అవును, వాళ్ళ కథలు వాళ్లే రాసుకుని వాళ్లే దర్శకత్వం చేసే కె విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు అటువంటి వారు. బయట వాళ్ళ కథలు తీసుకొని దర్శకత్వం చేసే రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, గోపాల్ గారు, రవిరాజ పిన్శెట్టి గారు, పిన్శెట్టి గారు బయట కథలు తీసుకొని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. వివి వినాయక్ గారు కొన్ని సినిమాలు, వినాయక్ గారు కూడా రాసుకుంటారు. సో వినాయక్ గారు కూడా గ్రేట్ డైరెక్టర్ గారు. సో బయట కథలు తీసుకొని దర్శకత్వం చేసే దర్శకుల్లో నాకు దొరికినటువంటి వజ్రము,
డైమండు, కోహినూరు అన్నీ కలిపితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ టు ద రైటర్ బి గోపాల్ గారు. అన్డౌటెడ్లీ ఇప్పుడు కూడా మంచి కథ ఇస్తే ఇండస్ట్రీకి చెక్ పెట్టగల రికార్డులు తీయగల దర్శకుడు బి. గోపాల్ గారు. సో నో డౌట్ శ్రీకాంత్ గారు, నో డౌట్, రాసుకోండి. సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఒక చిన్న విషయం కూడా రైటర్ రావాలి, రైటర్ చెప్పాలి ఆయనకి. అంతే, లేకపోతే యాక్సెప్ట్ చేయడు. అసిస్టెంట్ డైరెక్టర్లు తప్పు చేసినప్పుడు ఏదో చెప్పాడే చిన్ని కృష్ణ అప్పుడు ఏది అది తీయండి పిలవండి, వచ్చిందాక ఆగి కారు గీరు బిల్డప్. రచయితకి ఒక చిన్న అహంకారం ఉంటుంది, రచయిత చిన్న యుగో ఉంటుంది అనేది ఆయనకి తెలుసు. మిగతా వాళ్ళకి రచయితకి అహంకారం ఉంది, గిగ్గారం ఉందని దూరం చేసుకుంటే వాళ్ళే పోతారు. కానీ బి. గోపాల్ గారికి తెలిసి తీసుకొని చక్కగా చేసే ఒక అద్భుతమైనటువంటి ఒక బంగారు కొండ. ఆ కొండకి ఐ లవ్ యూ గోపాల్ అన్న, ఐ లవ్ యూ సో మచ్. కాశీ షూటింగ్ జరుగుతున్న సమయంలో మొట్టమొదటిసారి కాశీకి వెళ్తున్నారు. అసలు కాశీలో షూటింగు, కాశీలో ఇన్ని రోజులు షూటింగ్ డేసు, వర్కింగ్ డేసు ఇదంతా తెలిసి దత్తు గారు ఏమన్నారు? అసలు మీరు చెప్పినప్పుడు ఈ కాశీ ఎపిసోడ్ దత్తు గారికి ఇదిగారు ఏమనలేదు. కానీ అసలు మీకు ఒక్కటి శ్రీకాంత్ గారు మీకు చిరంజీవి గారి దగ్గర ఒక పెద్ద క్యాన్వాస్ ఉన్నటువంటి ఇంద్ర లాంటి కథ ఓకే అయిపోయిన తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీయగల సత్తా ఉన్న బి. గోపాల్ గారు ఉన్నప్పుడు చిరంజీవి గారు సెట్లో ఉంటే ఆయనకి ఎన్ని రంగాల్లో ప్రవేశం ఉంది చెప్పండి. ఎన్ని రంగాల్లో ఆయన చూసుకోగలడు. సాంగ్స్, బీజిఎమ్స్, మ్యూజిక్, ట్యూన్స్, లిరిక్స్, కంపోజింగ్. ఒక పెద్ద నిష్ణాతులైతే ఆయన గురించి ఒక బుక్ రాస్తున్నాను నేను. అది త్వరలో, అది ఇంకో టెన్నిస్ పట్టుద్ది అది కంప్లీట్ కావడానికి. దట్ బుక్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఒక లైబ్రరీలో పెట్టుకోవాల్సినటువంటి బుక్ అవుతుంది. తప్పకుండా అది నేనే రాస్తున్నాను. అది చెప్పలేదు అన్నయ్య గారికి, ఇంకా అది చూస్తాను. ఓకే. సో ఆయన లాంటి వాడు సెట్లో ఉన్నప్పుడు, ఆయన లాంటి వాడు కథానాయకుడుగా ఉన్నప్పుడు ఆ కథకి మీరు అసలు మిగతా అన్నీ మాకు అన్నీ జరుగుతూ ఉంటాయి, వెళుతుంటాయి, చేస్తుంటాయి. అసలు నాకు అసలు నెగ్లెక్ట్ థింగ్స్ అవన్నీ ఒక్కసారి ఎక్కిందా లేదా ఆయనకి, అంతే. ఆయనకి హీరోకి అసలు కాశీలో కామెడీ ట్రాక్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను కెమెరా పెట్టి షూట్ చేసుకొని చిన్ని కృష్ణ కథ ఎలాగైతే చెప్పాడో, ఏ చెప్పాడో అదే దీంట్లో డెలివరీ చేసినటువంటి ఒక మీ తెనాలి మా తెనాలి. సో అట్లా ఆయన అసలు ఏమీ చెప్తాము. ఇక్కడ ఇంద్ర విషయానికి వచ్చేటప్పుడు కూడా మనం గతంలో నరసింహనాయుడు విషయంలో ఏదైతే మాట్లాడుకున్నాం, అసలు ఇంటర్వెల్ వరకు కూడా ఇంద్ర అని టైటిల్ పెట్టి చిరంజీవి గారిని శంకరనారాయణ అని చెప్పి పరిచయం చేసి, కాశీలో పరిచయం చేసి, టాక్సీ డ్రైవర్ అని చెప్పి, ఎక్కడ కూడా ఇంటర్వెల్ వరకు ఫైట్ రాదు, ఒక్క ఫైట్ ఉండదు. అసలు ఎలా, ఏ ధైర్యంతో మీరు మెగాస్టార్ గారిని ఫైట్ లేకుండా ఇంద్ర అని టైటిల్ పెట్టి, అంత క్రితం కొన్ని సినిమాలు అసంతృప్తి పరిచినటువంటి సినిమాల తర్వాత వస్తున్నటువంటి సినిమాలో ఏ ధైర్యంతో, ఏ సాహసంతో మీరు స్క్రిప్ట్ ఇలా డిజైన్ చేశారు చిన్న కృష్ణ గారు? అంటే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ భూమి మీద చలనచిత్ర పరిశ్రమ వరకు మాత్రం కథా వస్తువు అన్నది చాలా ఇంపార్టెంట్ శ్రీకాంత్ గారు. కథా వస్తువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్లు ఏమి డైరెక్ట్ చేస్తారు? కథని. సెట్లు ఏమేస్తారు? రచయిత చెప్పినటువంటి బ్యాక్డ్రాప్ని. ఓకే. పాట రాస్తారు. ఏం రాస్తారు? సన్నివేశం ఏంటి అని అడిగి రాస్తారు. సన్నివేశం ఇచ్చేది ఎవరు? కథ ఇస్తుంది. కథ రచయిత కదా, కథే ఇచ్చుద్ది సన్నివేశాన్ని. ఈ 24 క్రాఫ్ట్లు 24 అవర్స్ కష్టపడేది ఈ కథని ఎగ్జిక్యూట్ చేయడానికి తప్ప ఇంకోటి ఎగ్జిక్యూట్ చేయడానికి కాదు. కథలో ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సీ అవసరం అవుతుంది అనేది ప్రేక్షకుడు చెప్పాలి మనకి. కొట్టో అని ప్రేక్షకుడు చెప్పాలంటే కథ డిమాండ్ చేయాలి. అంతేగాని ఫోర్స్ఫుల్గా చాలామంది పెట్టినవి కూడా కొన్ని ఆడినవి వాటిని ఫాలో అవుతూ పెడతారు. కానీ ద ఒరిజినల్ సోల్ స్క్రిప్ట్ మేకర్స్ అని కొంతమంది ఉంటారు. ఒరిజినల్ సోల్ స్క్రిప్ట్ మేకర్స్, సోల్తో కథ రాసే ఏ రచయిత కూడా ఈ ఫార్మెట్ని 6 ఫైట్లు 6 పాటలు ఫార్మెట్ జోలి వెళ్ళడు. ఎట్ ది సేమ్ టైం అన్వాంటెడ్, నేనే కాదు ఎవరు రాయరు అనమాట. ఎవరు రాయరు, పెట్టరు కూడా. సపోజ్ సోల్తో ఇప్పుడు జనరేషన్లో రాసే ఒక దీంట్లో తీసుకుంటే, అంటే లేటెస్ట్ జనరేషన్లో సందీప్ పొంగారెడ్డి గారు ఉన్నారు. ఆయన సోల్తో కథ రాస్తారు. ఆయన దాంట్లో మీరు చూడండి, అబ్రప్ట్గా మీకు సాంగులు, అబ్రప్ట్గా ఒక ఐటమ్ సాంగులు ఇవేమి ఉండవు అనమాట. రావు. కథలో ఎమోషన్గా వెళుతూ ఉంటాడు, జడ్జిమెంట్ చెప్తూ వెళుతూనే ఉంటాడు అనమాట. సో అట్లా అది అవసరపడలేదు. అవసరపడిపోతే పెట్టకూడదు. ఇప్పుడు పెట్టలేదు,
ఇంకా ఎప్పుడు కూడా నేను పెట్టను. అవసరం పడితే కనుక ఫస్ట్ సినిమా ఓపెనింగే ఫైట్ రావాల్సిన సిచ్యువేషన్ ఉంటే పెట్టాల్సి వస్తుంది. అది స్క్రిప్ట్ అడగాలన్నమాట. అడగాలి స్క్రిప్ట్. అదే నాకు ఇప్పటికీ చిరంజీవి గారి బెస్ట్ ఇంట్రడక్షన్స్లో ఇంద్ర టాప్ ఆఫ్ ది బెస్ట్గా నిలుస్తుంది. ఎందుకంటే అసలు గంగా నదిలో నుంచి స్నానం చేస్తూ ఆయన అలా వెలుపలికి వస్తాయి. అద్భుతం అసలు బిజిఎం కానీ. అసలు అది ఎట్లా ఎందుకు డిజైన్ చేయాలనిపించింది, ఎట్లా డిజైన్ చేయాలనిపించింది? అంటే నాకు ఒక కనెక్టివిటీ అవసరమైంది కథలో. ఏమి కనెక్టివిటీ అవసరమైందంటే హీరోయిన్ అక్కడ గవర్నర్ గారి పాప అనమాట. గవర్నర్ గారి పాప హీరో ఇంటికి వెళ్ళి స్టే చేయాలి అన్నప్పుడు నాకు కొంచెం ఇద్దరు ఒకేసారి స్నానం చేయటం, ఆ స్నానం చేసినప్పుడు వచ్చి ఈ అమ్మాయి ముత్యాల దండ ట్రావెల్ అయిపోయి నదిలో ఆయన మెడలో పడతాం. ఆ కనెక్టివిటీ పొయిటిక్గా నేను రాసుకున్నప్పుడు సో నీళ్ళలోనే పరిచయం చేయాలి. నీళ్ళంటే కాశీలో గంగా నది, గంగమ్మ తల్లి కంటే పవిత్రమైనది ఈ భూమి మీద లేదు. ఆ పవిత్రమైనటువంటి గంగా నదిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు 3 మునకలు వేసి శివపంచాక్షరి స్తోత్రం నాకు తెలిసి 3 years వయసులోనే నేను చెప్పేసి ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. మమ్మ నేర్పించింది. ప్రతిరోజు శివుడికి తీసుకెళ్ళి నీళ్లు పోయమనేది, ఒట్టి నీళ్లే పోసేవాడిని. గురుకుల్లో చదువుకున్నప్పుడు పోసేవాడిని. ఆ శ్లోకం ద్వారా అన్నయ్యని రావాలి అని కథ చెప్పేటప్పుడు కూడా మీరు ఇట్లా గంగా నదిలో నుంచి లెగుస్తారు అని హీరో క్యారెక్టర్ కథానాయకుడు పాత్ర ఇట్లా లెగుస్తుందని చెప్పని ఆ శ్లోకం మొత్తం పాడాను కథ చెప్పేటప్పుడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని నా కోరిక తీరిపోయింది. గంగానదిలో నుంచి ఆయన అట్లా ఫస్ట్ స్క్రీన్ కనపడుతుంటే ఆ థియేటర్లోకి వెళ్ళి చూస్తుంటే ఎక్కడ చూడనిస్తారు అసలు. అది మనం కలిసి వెళ్ళాం. తర్వాత ఎందుకు ఈ సన్నివేశాన్ని నేను ప్రత్యేకించి ప్రస్తావించాల్సి వచ్చిందంటే, సినిమా ముందు రోజు రాత్రి మనందరం ప్రీమియర్ హైటెక్స్ 24 సినిమా జూలై 24 రాత్రి ప్రీమియర్. జూలై 24 బి గోపాల్ గారి బర్త్డే. ప్రీమియర్ అయిపోయిన వెంటనే స్లైడ్ బి గోపాల్ గారి హ్యాపీ బర్త్డే బి గోపాల్ గారు అయిపోయి మళ్ళీ అందరం ఉదయం మెయిన్ థియేటర్కి వెళ్ళి మనందరం సినిమా చూసాం. సాయంత్రం చిరంజీవి గారిని కలిసే అపాయింట్మెంట్. కలిసిన తర్వాత చిరంజీవి గారికి బొకే అది ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చేసింది, బ్లాక్ బస్టర్ అంతా అప్పటికి అయిపోయింది. చిరంజీవి గారి సందేహం ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు అన్నది నేను ఇంత ఉదాత్తమైన పాత్ర పోషించాను కదా, ఇద్దరు హీరోయిన్లు చివరి నాకంటే కాదు ప్రజల కోసం చిరంజీవి గారు ఇలా వెళ్ళిపోతారు కదా, ఇద్దరు హీరోయిన్లు యాక్సెప్ట్ చేస్తారా? రెండో హీరోయిన్ స్నేహలతతో నిశ్చార్థం అది అయింది కదా, అమ్మాయి కావాలని కోరుకుంది ఆర్తి అగర్వాల్. ఇక్కడేమో సోనాలి బింద్రే ఎట్లాగా దాన్ని అసలు యాక్సెప్ట్ చేశారు? చిరంజీవి గారికి చిన్న డౌట్ ఉంది. నేనేమన్నానంటే కాదండి, ఆ అమ్మాయి ఇట్లా గంగానదిలో స్నానం చేసే సమయంలో ఆ అమ్మాయి ముత్యాల దండ వచ్చి మీ మెడలో పడింది అంటే వరమాల వేసేసింది వధువు వరుడు మీరు, కాబట్టి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేసంటే చాలా ఎంజాయ్ చేశారు చిరంజీవి గారు ఆ పోలికని. కానీ సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఎపిసోడ్ చిరంజీవి గారు అసలు ఎడిటింగ్ రూమ్లోనే తీసేయమన్నారని, మీరు విభేదించారని బాగా చర్చ జరిగింది. ఏంటి చిన్ని కృష్ణ గారు, ఏం జరిగింది అసలు? అదేం లేదు, ఒక చిన్న తులసికోట ఎపిసోడ్ ఏదో ఉన్నది. ఆ తులసికోటలో ఒక చిన్న ఇది అనమాట. అదేం లేదు, ఇది ప్రొఫెషనల్ డిస్కషన్సే. గిడవలు అనకూడదు శ్రీకాంత్ గారు, గొడవలు అనకూడదు. గొడవలు ఎందుకుంటే చెప్పు, చిరంజీవి గారితో గొడవ పెట్టుకునే వయసా నాది, జ్ఞానమా? ఎప్పటికీ కూడా కాదు కదా. ఆయనంత ఇది కాదు. అక్కడ జనరల్గా ఏమొచ్చిందంటే లెంత్లో నుంచి ఒక ఐటెం తీసేస్తే బాగుంటుందని తులసికోట ఎపిసోడ్ని తీసేసి చూశారు ఎలా ఉంటుందని. ఆర్డర్ చూస్తారు. అన్నయ్య గారికి కూడా ఏంటంటే చిన్నపిల్లలు అంటే అన్నయ్య అంటారు, పసిపిల్లలు అంతా ఇష్టపడతారు అన్నయ్యని. అప్పుడు పసిపిల్లలు ఇప్పుడు మళ్ళీ పెద్దోళ్ళు అవి కూడా ఆయన్ని ఇష్టపడతారు కదా. సో ఎందుకంటే ఆయన ఆలోచించింది కాదు, అందరూ ఆలోచించారు. అది ఆయన కాదు అసలు. సో మళ్ళీ అది బాగోదులే అని చెప్పని మళ్ళీ యాడ్ చేశారు. అది తులసికోట ఎపిసోడ్ అనమాట. ఆ ఎపిసోడ్ చిన్నపిల్లోడిని చంపటము, అది మళ్ళీ తీసుకొచ్చి తులసి కోట కట్టడము, తులసి మొక్క నాటము, అదొక వార్నింగ్ ఇవ్వటము, అదంతా కూడా అదొక ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ నాకు ఇష్టమైన ఎపిసోడ్. అది బాగా ఇష్టం నాకు. బాగా ఇప్పటికీ కూడా నాకు ప్రతి సన్నివేశం, నేను రాసిన ప్రతి సన్నివేశం ఫస్ట్ నేను కోరుకునేది ఈ భూమండలంలో ఏ సినిమాలో కనిపించకూడదు.
కనిపిస్తే నేను తీసి డస్ట్బిన్లో వేసేస్తాను. నాకు అసలు ఇష్టం ఉండదు. ఆల్రెడీ చూసిన విజువల్స్, చూసిన కంటెంట్, చూసిన ఇది నాకు నచ్చదనమాట. విలన్కు పరాకాష్ఠ కావాలి, విలన్కు పరాకాష్ఠ కావాలి. తన సొంత బిడ్డని శత్రువు కాపాడాడని పసిబిడ్డను కూడా ఇంట్లో చంపేసి అంత నాకు టేక్ ఆఫ్ కావాలన్నమాట. విలనిజానికి పరాకాష్ఠ కావాలని రాసుకున్నాను. ఆ సన్నివేశం తీసుకెళ్ళి వాడి ఇంట్లో పడేయండి అంటాడు. పడేస్తారు తీసుకొచ్చి, మోసుకొచ్చి ఎమోషన్గా ఏమనుకుంటున్నావురా అని ఒక తల్లి హృదయం గురించి, తల్లి పేగు గురించి, తల్లి కన్నీరు గురించి, 9 మాసాలు మోసింది ఎంత పెయిన్ ఉంటుందని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే, ఆ స్త్రీమూర్తి గురించి మాట్లాడుతుంటే అదిరిపోయిందనమాట. నాకు కన్సీవ్ చేసేటప్పుడే తెలుసు ఆ ఎమోషన్. పెట్టి కొట్టి అతనే తొవ్వి పొగులతో పెట్టి తులసి కోట కట్టి మొక్క పెట్టి మళ్ళీ వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు, మొక్కే కదా అని పీకొస్తాని. అసలు గోపాలకృష్ణ గారు రాసినటువంటి ఆ డైలాగు అదిరిపోయింది, థియేటర్ దద్దరిల్లిపోయింది అనమాట. టోటల్ ఎపిసోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఎపిసోడ్ డ్యూరేషన్లో పోతుందని డిస్కషన్ వస్తే తర్వాత మళ్ళీ సర్దుకొని అన్నీ చేశారు. ఇదేమీ గొడవ కాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. కానీ మిమ్మల్ని బాగా ఆ సమయంలో బలపరిచిన వ్యక్తి ఒకరు ఉన్నారని నేను విన్నాను. దాంట్లో బలపరిచింది ఎవరో కాదు, ఆ దత్తు గారి మిస్సెస్ వచ్చి, ఒక లేడీస్కి నచ్చుదా అనుకున్నాము. దత్తు గారి మిస్సెస్ ఉన్నారు, ఆ మేడం గారు, ఆవిడ దైవంతో సమానం నాకు, వదిన గారు. ఆవిడ మొత్తం చదివిందనమాట. ఎందుకంటే నేను స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెండిపళ్ళెంలో స్క్రిప్టు అన్నయ్య గారికి, వదిన గారికి బట్టలు, దత్తు గారి భార్యకి, బీగోపాల్ గారికి బట్టలు పెట్టి, స్క్రిప్ట్ పుస్తకం పెట్టి, ఫ్రూట్స్ పెట్టి, స్వీట్స్ పెట్టి ఇచ్చాను అనమాట. ఇది కొత్త సాంప్రదాయం, ఫస్ట్ టైం చూస్తానే అన్నారు చిరంజీవి గారు అనమాట. సో ఆ బుక్ దత్తు గారి ఇంట్లో కూడా ఇస్తే దత్తు గారి మిస్సెస్ మొత్తం చదవమన్నాను నేను. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేశారు మేడంకి. దత్తు గారు టోటల్ స్క్రిప్ట్లో నాకు నచ్చిన ఐటమ్ అది ఉంది. సో వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోయాం, అంతే తప్ప ఏం లేదు, గొడవ ఏం లేదు. కాశీ విశ్వనాథుడు ఊరుకోడు కదా శ్రీకాంత్ గారు, అది అట్లా. తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు కాశీలో రూపుదిద్దుకున్నా వాటికి పునాది వేసింది మాత్రం ఇంద్ర సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. నాకు ఓపెనింగ్ ఎపిసోడ్, చైల్డ్ ఎపిసోడ్లో నేనున్నా నాయనమ్మ అనే సినిమా షూటింగ్ కూడా ఇంకా అవ్వకముందే నాకు ఆ సీన్ గురించి చెప్పింది అల్లు అర్జున్. ఒక సీన్ ఉంది శ్రీకాంత్ గారని, నాకు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చిన్నకృష్ణ గారు రాశారంటే నేను అసలు ఆ సీన్ వినగానే నేను అన్న, అసలు ఇది మామూలు సినిమా కాదు, చరిత్ర సృష్టిస్తుంది. చైల్డ్ ఎపిసోడ్లోనే ఇలా ఉంటుందంటే మొత్తం ఎంటైర్ సినిమా ఇంకెట్లా ఉంటుందని. అట్లాగా ఆ సినిమాని ఎంజాయ్ చేసాం. ఒక తరం ఆ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పెరిగినటువంటి ఒక తరం ఉంది. అయితే చిన్నకృష్ణ గారు నరసింహనాయుడు, ఇంద్ర 2 బి గోపాల్ గారు డైరెక్ట్ చేశారు. 2 సినిమాల తర్వాత బి గోపాల్ గారికి సక్సెస్ లేకుండా పోయింది. తర్వాత ఇంద్ర తర్వాత ఈ మధ్యకాలంలో మహానటి కలికి వచ్చేంతవరకు వైజయంతి మూవీస్కి కూడా సక్సెస్ అనేది చాలా అందం ద్రాక్షలాగా ఉండిపోయింది. అంటే ఈ సినిమాల తాలూకు అది వరం అనుకోవాలా, ఈ సినిమాల తాలూకు యొక్క ప్రభావం అనుకోవాలా, ఏమనుకోవాలంటే మీ కథ తాలూకు తీవ్రత అట్లా ఉంటుందా? ఈ కథలు చూసేసిన తర్వాత ప్రేక్షకులు సాధారణమైనటువంటి కథల్ని చూడడానికి ఇష్టపడరా ఆ సంస్థలు కానీ, ఆ దర్శకులు కానీ దర్శకత్వం చేస్తే? అట్లాగే మరొక ప్రశ్న ఏంటంటే, మీరు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో, అంటే అంత క్రితం ఆ సమయంలో మీరేంటంటే ఇంద్ర తర్వాత చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ చిరంజీవి గారికి మీరు ఒక గొప్ప పాత్ర, గొప్ప కథ ఎప్పుడు రాస్తారంటే మీరు శివయ్య నాయుడు అని చెప్పేసి మీరు ఒక పాత్ర గురించి, ఒక కథ గురించి చెప్తుండేవారు. ఆ శివయ్య నాయుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ దాకా వచ్చింది, చిరంజీవి గారితో చేసే అవకాశం ఉందంటారా? ఏంటి అసలు ఆ కథా కమామిషి ఏంటి? అది ఇంద్ర తర్వాత ఎంటైర్ నేను కూడా చాలా దేశాలు తిరిగాను, చాలా రాష్ట్రాలు తిరిగాను. మొన్న చిరంజీవి గారు ఇంటికి పిలిచి సన్మానించినప్పుడు కూడా హిందీలో చాలా పెద్ద హిట్ సౌత్ నుంచి వెళ్ళిన దాంట్లో అని చెప్పని, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త రికార్డుల కంటే ఆదిగా ఇంద్ర కూడా చాలా పెద్ద హిట్ అయిందని ఆయన చెప్పారు. సో అంత దేశాల నుంచి కూడా నాకు అడిగారు. కానీ శ్రీకాంత్ గారు ఒకటేంటంటే, కర్మ సిద్ధాంతం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తున్నటువంటి ఈ యొక్క వ్యూయర్స్ కూడా తెలుసు. ఎప్పుడు ఏది భగవంతుడు నిర్ణయిస్తాడో అది జరగక మానదు. అది నేను 24/7 రెడీగానే ఉంటాను. అన్నయ్య గారు కూడా
నా మీద ఎట్లాంటి ఇది ఉండదు. ఓ మంచి రచయిత మంచిగా చేస్తాడని ఆయనకు కూడా అదే భావన కూడా ఉంటుంది. సో కానీ కొన్ని గ్రహాలు అంటామా, కర్మ సిద్ధాంతం అంటామా, అది చాలామంది జలసి ఫీల్ అయ్యారు శ్రీకాంత్ గారు ఇంద్ర తర్వాత నా మీద, మీ మీద. అదే ఇంద్ర తర్వాత ఎస్పెషల్లీ నా మీద, నా మీదే. చెప్పకూడదు, నాకు ఈ వయసులో నేను అసలు అట్లా మాట్లాడకూడదు, మాట్లాడను కూడా. అసూయ, ద్వేషం, పగ నన్ను, చిరంజీవి గారిని దూరం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలుసు. నన్ను, బాలకృష్ణ గారిని దూరం చేసిన వ్యక్తులు కూడా నాకు తెలుసు. సర్వనాశనం అయిపోయారు శ్రీకాంత్ గారు వాళ్ళు. పేర్లు చెప్పను. సర్వనాశనం అయిపోయిన లిస్టు మీరు చూసుకుంటే సరిపోతుంది. నన్ను, బాలకృష్ణ గారిని, నన్ను, చిరంజీవి గారిని దూరం చేసినటువంటి వ్యక్తులు సర్వనాశనం అయిపోయారు. సో ఆ శకం ముగిసింది. కొత్త శకం మళ్ళీ తెర లెగుస్తుంది. అంతే. వెరీ సూన్ చూస్తారు మీరు. అద్భుతం. దట్స్ ఆల్. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఇంద్ర సినిమాకి సంబంధించినటువంటి చిన్ని కృష్ణ గారి అంతరంగ ఆవిష్కారం. మరొక మారు అంటే రాబోయే సినిమా ఏదో మీకు ఇప్పటికే తెలుసు. దర్శకేంద్రుడి 100వ చిత్రం. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్గా కీర్తించబడుతున్నటువంటి అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి గురించి తెలుసుకుందాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం చిన్ని కృష్ణ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.